నువ్వు చేస్తున్న ప్రయాణాలు, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న ప్రారంభాలు నీ సొంత పేరు కోసమా, గొప్ప కోసమా, డబ్బు కోసమా, లేక దేవుని నామాన్ని ఘనపరచడం కోసమా? పేరు కోసం ప్రాకులాడకండి, దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రాకులాడండి. బైబిల్ సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఒకవేళ పేరు అంటూ సంపాదించవలసి వస్తే మంచి పేరు సంపాదించండి. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టము. మంచి పేరు సంపాదించండి. ప్రార్థనాపరుడు అనే పేరు సంపాదించండి. ఎంత ఉన్నప్పటికీ ఒదిగి ఒదిగి ఉంటాడు, తగ్గింపు తత్వం గలవాడు, పేరు సంపాదించండి. మంచి స్నేహితుడు, పేరు సంపాదించండి. మంచి భర్త, మంచి భార్య, పేరు సంపాదించండి. ఇలాంటి పేరు సంపాదించండి.